Welcome to current affair discussion. Today we are going to discuss March 10th to 15 current affairs. First question. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెఫ్ట్ ద్వారా మన ఇండియాలో ఒక సింగిల్ డేలో రికార్డ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని రీసెంట్గా ఒక పర్టికులర్ డేట్ రోజున పర్ఫామ్ చేయడం జరిగింది. ఆ డేట్ ఎప్పుడు, ఎన్ని ట్రాన్సాక్షన్స్, నెఫ్ట్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, నెఫ్ట్కి ఆర్టీజీఎస్కి డిఫరెన్స్ ఏంటి, those things let me discuss. First question. NEFT, National Electronic Funds Transfer, RTGS, IMPS. ఇవి కన్వెన్షనల్గా మనం ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదు బ్యాంక్ని విజిట్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్. రీసెంట్గా February 29th దిస్ ఇయర్లోనే ఒక సింగిల్ డేలో దిస్ మెనీ ట్రాన్సాక్షన్స్ని సక్సెస్ఫుల్గా నెఫ్ట్ సిస్టమ్ ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ కౌంట్ కూడా 4,10,61,337 4,10,61,337 ట్రాన్సాక్షన్స్. ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 4,10,61,337 ట్రాన్సాక్షన్స్ని ఒక సింగిల్ డేలో, ఆ డేట్ ఎప్పుడంటే February 29 లీప్ ఇయర్ డే రోజున సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 10 yearsలో నెఫ్ట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ 2014లో ఎలా ఉన్నాయి, 2024లో ట్రాన్సాక్షన్స్ ఎంత గ్రోత్ వచ్చిందని చూస్తే వాల్యూమ్ పరంగా 2014తో కంపేర్ చేస్తే 7 times గ్రోత్, దట్ ఈస్ 700%. వాల్యూ పరంగా 6.7 times గ్రోత్. రైట్. నెక్స్ట్ అదే ఆర్టీజీఎస్లో వాల్యూమ్ పరంగా 200% గ్రోత్, వాల్యూ పరంగా 104% గ్రోత్ రావడం జరిగింది లాస్ట్ 10 years డేటా కంపేర్ చేస్తే. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. అండ్ నెఫ్ట్ ఈజ్ ఎ నేషనల్ వైడ్ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ owned and operated by RBI. Not only NEFT, even RTGS also owned and operated by RBI. RTGSలో ఎలా సెటిల్ అవుతాయి ట్రాన్సాక్షన్స్ అంటే ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ బేసిస్ వితౌట్ నెట్టింగ్. నెఫ్ట్లో అయితే విత్ నెట్టింగ్ ప్రాసెస్ ద్వారా. వాట్ ఈస్ నెట్టింగ్ ప్రాసెస్? ఇన్ ఫ్యాక్ట్ బ్యాచ్ ప్రాసెసింగ్. నెఫ్ట్కి ఆర్టీజీఎస్కి లిటిల్ డిఫరెన్స్. రెండు కూడా మనీ ట్రాన్స్ఫర్ కోసమే, బట్ నెఫ్ట్లో ట్రాన్సాక్షన్స్ కొంచెం స్లోగా సెటిల్ అవుతాయి రిలేటివ్లీ కంపేర్డ్ టు ఆర్టీజీఎస్. ఆర్టీజీఎస్ మ్యాక్సిమం 30 minutes సెటిల్ అవుతాయి. నెఫ్ట్ అప్ టు 2 hours వరకు టైం తీసుకుంటుంది. ఓకే, అప్ టు 2 hours. నెక్స్ట్ నెఫ్ట్లో ట్రాన్సాక్షన్స్ బ్యాచ్ ప్రాసెసింగ్ ద్వారా సెటిల్ అయితే ఆర్టీజీఎస్లో ఇన్స్ట్రక్షన్ టు ఇన్స్ట్రక్షన్ బేసిస్, దట్ ఈస్ ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ బేసిస్. ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి నెఫ్ట్లో? 48 batches. ఎవ్రీ బ్యాచ్ టైమింగ్ 30 minutes, హాఫ్ అన్ అవర్లీ. ఓకే, రైట్. లిమిట్స్ ఏమైనా ఉన్నాయా నెఫ్ట్ ఆర్టీజీఎస్లో అంటే నెఫ్ట్లో మినిమం ఈవెన్ ₹1 కూడా పంపచ్చు, ₹1, మ్యాక్సిమం నో లిమిట్. ఆర్టీజీఎస్లో మినిమం 2 lakhs, మ్యాక్సిమం నో లిమిట్. ఓకే, రైట్. ఇవి బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్. వెరస్ నెఫ్ట్ 2005లో వచ్చింది, ఆర్టీజీఎస్ 2004లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రెండింటిని ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. అండ్ నెఫ్ట్ని ఎప్పుడు 24/7 బేసిస్ చేశారు, ఆర్టీజీఎస్ని ఎప్పుడు 24/7 బేసిస్ చేశారు. నెఫ్ట్ జస్ట్ పాండమిక్ ముందు ఇయర్, దట్ ఈస్ పాండమిక్ వచ్చింది 2020 December 16 to 2019 24/7 బేసిస్ చేశారు. ఆర్టీజీఎస్ పాండమిక్ వచ్చిన ఇయర్, దట్ ఈస్ December 14, ఎగ్జాక్ట్గా 1 year తర్వాత ఆల్మోస్ట్ 2020. అండ్ ఎస్, బోత్ ఆర్ అవైలబుల్ నౌ ఆన్ 24/7 బేసిస్ అండ్ బోత్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఆర్బీఐ. ఆల్రెడీ చెప్పాను, నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ సిస్టమ్స్ ఆర్ మేనేజ్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఆర్టీజీఎస్ ఒక సింగిల్ డేలో దిస్ మెనీ ట్రాన్సాక్షన్స్ని అచీవ్ చేసిన డేట్ ఇది, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ లిమిట్స్ ఇందాకే చెప్పాను నెఫ్ట్ గురించి, మినిమం ₹1 పంపచ్చు, మ్యాక్సిమం నో లిమిట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, హాఫ్ అవర్లీ బేసిస్, 24/7 బేసిస్ త్రూఅవుట్ ద ఇయర్, ఆల్ దోస్ థింగ్స్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఒక సింగిల్ డేలో దాదాపు 4,10,61,337 ట్రాన్సాక్షన్స్ని February 29 రోజున నెఫ్ట్ ద్వారా పర్ఫామ్ చేసి హైయెస్ట్ ఎవర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సింగిల్ డేలో కంప్లీట్ చేయడం జరిగింది.
నెఫ్ట్ ద్వారా. అండ్ నెఫ్ట్ అంటే ఏంటి, ఆర్టీజీఎస్ అంటే ఏంటి, ఆల్ దోస్ థింగ్స్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్రెడీ, జస్ట్ గో త్రూ దట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది గవర్నమెంట్కి ఉన్న అప్పు, గవర్నమెంట్ డెప్ట్కి, నేషన్ జీడిపికి, మన నేషన్ జీడిపికి ఉన్నటువంటి రేషియో ఎలా ఉంటుంది. ఈ రేషియో నార్మల్గా డెట్ టు జీడిపి రేషియో అంటాం, డెట్ టు జీడిపి రేషియో. సో ఇది మన ఇండియాలో ప్రజెంట్ ఎంత ఉంది, మన ఇండియన్ గవర్నమెంట్కి ప్రజెంట్ ఎంత ఉంది, FY31కి ఎంతకి చేంజ్ అవ్వచ్చు, ఇలా నార్మల్గా గ్లోబల్ ట్రెండ్ ఎలా ఉంటుంది ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ఇండియా ఏ డైరెక్షన్లో వెళ్తోంది అని చెప్పి ఆర్బీఐ ఎంప్లాయీస్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఇది, ద షేప్ ఆఫ్ గ్రోత్ కంపాటబుల్ ఫిస్కల్ కన్సాలిడేషన్, వాజ్ ఆథర్డ్ బై RBI staff including Deputy Governor Michael Debabrata Patra, that is MD Patra. Though it was authored by RBI employees and RBI Deputy Governor, look at the statement here. The views expressed in this report are of the authors and do not represent the views of Reserve Bank of India. అంటే అఫీషియల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసినటువంటి రిపోర్టింగ్ కాదు, బట్ ఆర్బీఐలో ఉన్న ఎంప్లాయీస్, దట్స్ ఆర్బీఐ స్టాఫ్ అండ్ డిప్యూటీ గవర్నర్ లెవెల్లో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి జస్ట్ మీతో డిస్కస్ చేస్తున్నా. డెట్ టు జీడిపి రేషియో, ఒక గవర్నమెంట్కి ఉన్నటువంటి మొత్తం అప్పు డివైడెడ్ బై ఆ నేషన్ యొక్క జీడిపి చెప్పడాన్ని డెట్ టు జీడిపి రేషియో అంటారు. నార్మల్గా డెట్ టు జీడిపి రేషియో, ఒక కంట్రీ యొక్క డెట్ టు జీడిపి రేషియో, ఆ కంట్రీ గ్రో అవుతున్నప్పుడు డెట్ టు జీడిపి రేషియో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇన్ కాంట్రాస్ట్ టు దట్, మన ఇండియన్ డెట్ టు జీడిపి రేషియో ప్రజెంట్ అయితే FY24లో ఇంత ఉంది, 81.6% ఉంది. అంటే మన జీడిపి ఎంతైతే ఉందో, వాట్ ఈస్ అవర్ జీడిపి, ఆల్మోస్ట్ $3.5 trillion, $3.5 trillion, రైట్, ఆర్ ఎల్స్ టేక్ అరౌండ్ ఫిగర్ ఆల్మోస్ట్ $4 trillion. దాంట్లో 80% ఆల్మోస్ట్ డెట్ ఉంది మనకి. ఓకే, దిస్ నెంబర్ FY31కి 73.4% తగ్గొచ్చంట. ఇది ఈ రిపోర్ట్ ప్రకారం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నెంబర్. ఈవెన్ IMF కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి డెట్ టు జీడిపి రేషియో ఫర్ ద సేమ్ FY31 ఇయర్కి 78.2%. ఈవెన్ IMF ప్రెడిక్షన్ కన్నా వీళ్ళ ప్రెడిక్షన్ ఇంకా లోయర్ నెంబరే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్, సింప్లీ వాట్ ఈస్ దిస్ డెట్ టు జీడిపి రేషియో ఆఫ్ అవర్ కంట్రీ గురించి ఆర్బీఐ ఎంప్లాయీస్ అండ్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ప్రజెంట్ ఇండియన్ డెట్ టు జీడిపి రేషియో 81.6% ఉంది FY24లో. ప్లస్ FY31కి నెంబర్ 73.4% తగ్గొచ్చు. నెక్స్ట్, ద సేమ్ ఇయర్కి IMF ప్రొజెక్షన్ ప్రకారం ఆ రోజు ఇండియన్ డెట్ టు జీడిపి రేషియో 78.2% ఉండొచ్చు. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూస్ కదా. ద సేమ్ మేనర్ ఆర్బీఐ ఎంప్లాయీస్ యొక్క రిపోర్ట్ ప్రకారం దట్ ఈస్ 73.4% ఉండొచ్చు అన్న ప్రొజెక్షన్ ఆ నెంబరే ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. వెరస్ IMF పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఫిగర్. అండ్ యూ నో వాట్, if you look at this thing, the report highlighted the contrasting global trends. అంటే నార్మల్గా గ్లోబల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మన ఇండియన్ ట్రెండ్ రివర్స్లో ఉంది. రివీలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్ ది డెట్ టు జీడిపి రేషియో ఫర్ అడ్వాన్స్డ్ ఎకానమీస్. ఏవైతే గ్రో అవుతున్న ఎకానమీస్ ఉన్నాయో వాటికి డెట్ టు జీడిపి రేషియో 23లో దిస్ ఫిగర్ ఉంటే 112.1% ఉంటే 28లో 116.3%. whereas even emerging and middle income countries point of view 68.3% నుంచి 78.1% అవి కూడా రేషియో ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇండియా రేషియో డిక్రీజ్ అవుతుంది. నార్మల్గా ఈ రేషియో ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటంటే అప్పు పెరుగుతోంది అని. అట్ ద సేమ్ టైం జీడిపి కూడా ఇంక్రీజ్ అవుతూ అప్పు పెరుగుతూ ఉంటుంది సేమ్ ప్రపోర్షన్లో. అలా ఉంది అంటే హెల్తీగానే కన్సిడర్ చేయొచ్చు. వెరీ అబ్నార్మల్గా మోర్ దాన్ 100 కాకుండా బిలో 100 ఉంటే ఒక కంట్రీ ఇంకా డెట్ కెపాసిటీ, అప్పు చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో దట్ గ్రోత్కి చాలా పాసిబిలిటీ ఉంటుంది. ఏ కంట్రీ అయినా కూడా అప్పుల్ని చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే దట్ మనీని ఆ కంట్రీ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దట్స్ ఎ గుడ్ ఇండికేషన్, పాజిటివ్ ఇండికేషన్. బట్ ఆ అప్పుని ఆన్ టైంలో తీర్చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, ఎనీవే దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే దిస్ ఇన్స్టిట్యూషన్, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ ఎక్కడ ఉంది? నాగ్పూర్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ నాగ్పూర్లో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్కి ఒక కొత్త పొజిషన్ క్రియేట్ చేశారు, డైరెక్టర్. అండ్ ఫస్ట్ డైరెక్టర్గా అపాయింట్ అయిన పర్సనాలిటీ దిస్ గై. ఇన్ఫ్యాక్ట్ నేమ్ అంటూ ఇంకా అపాయింట్మెంట్ ఏం లేదు. ఒకటి ద నేషనల్ వన్ హెల్త్ మిషన్. వాట్ ఈజ్ వన్ హెల్త్ మిషన్ అంటే హ్యూమన్స్, అనిమల్స్, ప్లాంట్స్, ఎన్విరాన్మెంటల్ సెక్టర్స్ అన్నిటికీ కూడా లుక్ అట్ హియర్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ కంట్రోల్. ఓకే, అనిమల్స్ నుండి హ్యూమన్స్కి ఏవైతే స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉంటాయో వాటిని రెడ్యూస్ చేస్తూ వాటిని కంట్రోల్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ ఇన్స్టిట్యూషన్, ఈ మిషన్ వర్క్ అవుతుంది. మేజర్ ఇంపాక్ట్ ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అదొకటి. నెక్స్ట్, ద నేషనల్ వన్ హెల్త్ మిషన్ విల్ హెల్ప్ ఇండియా టు అచీవ్ integrated disease control and pandemic preparedness by institutionalizing the one health approach. Humans ki, animals ki, even plants ki, and for our better environment point of view, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ అందరికీ హైజీనిక్గా వన్ హెల్త్ మిషన్ ద్వారా డిసీజ్ స్ప్రెడింగ్ని కంట్రోల్ చేయడమే ఆబ్జెక్టివ్, ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ నేషనల్ వన్ హెల్త్ మిషన్. అండ్ దీన్ని మానిటర్ చేయడానికి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దాని పేరే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్. ఎక్కడుందంటే నాగపూర్లో. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ద నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ కంట్రోల్. దిస్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఇంటిగ్రేటెడ్ అంటే అందరూ వస్తారు, హ్యూమన్స్, ప్లాంట్స్, అనిమల్స్, లైక్ దట్. డిసీజ్ కంట్రోల్ అండ్ పాండమిక్ ప్రిపరేషన్ అంటే రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పాండమిక్ లాంటి సిచ్యువేషన్ వస్తాయి, లైక్ మొన్న కోవిడ్ వచ్చినట్టు, అలాంటి వాటిని తట్టుకొని నిలబడగలిగేలా విల్ బి లెడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్. అంటే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్కి ఎవరైతే డైరెక్ట్గా అపాయింట్ చేస్తారో, ఇంకా పర్సనాలిటీ పేరేం క్లారిటీ ఇవ్వలేదు, ఆ పర్సనే ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్కి డైరెక్టర్గా ఉండబోతున్నారు. ఓకే, అండ్ దిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ ఎక్కడుందంటే నాగ్పూర్లో ఉంది. ఓకే, రైట్. యా, ఇప్పటికి ఈ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ పొజిషన్ లేదు. సైంటిస్ట్ లెవెల్లో, సైంటిస్ట్ హెచ్ లెవెల్లో ఒక కొత్త పొజిషన్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ పొజిషన్లో ఎవరైతే అపాయింట్ అవుతారో ఆయనే, ఆ పర్సనాలిటీ నేషనల్ వన్ హెల్త్ మిషన్కి డైరెక్టర్గా ఉండబోతున్నారు. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్, లెట్ మీ గివ్ ఎ రివిజన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ ఎక్కడుంది? నాగ్పూర్లో ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్లో ఒక కొత్త పొజిషన్ క్రియేట్ చేశారు సైంటిస్ట్ లెవెల్లో, సైంటిస్ట్ హెచ్ లెవెల్లో. ఆ పర్సనే నేషనల్ వన్ హెల్త్ మిషన్కి డైరెక్టర్గా ఉండబోతున్నారు. వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ నేషనల్ వన్ హెల్త్ మిషన్ అంటే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ కంట్రోల్ కోసము అండ్ పాండమిక్ ప్రిపేర్నెస్ కోసము ఈ మిషన్ ద్వారా దిస్ ఇన్స్టిట్యూట్ వర్క్ చేయబోతుంది. ఓకే, అంటే అనిమల్స్ నుండి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ని తగ్గించడం కానీ, అండ్ ఏమైనా ఫ్యూచర్లో పాండమిక్స్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే వాటిని ఎలా ట్యాకిల్ చేయాలనే కైండ్ ఆఫ్ థింగ్ మిషన్ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఎలా మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వన్ హెల్త్, ఇట్ ఈస్ ఇన్ నాగ్పూర్. రైట్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ 4th క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనందరికీ క్లారిటీ రావాల్సిన థింగ్ ఏంటి అంటే దిస్ టర్మ్ ఒకటి, డిటిఏఏ, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, అండ్ దెన్ బీఈపీఎస్. ఇది అయిన తర్వాత బీఈపీఎస్ గురించి కూడా మాట్లాడదాం. బీఈపీఎస్ అంటే బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ మినిమం స్టాండర్డ్. బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ మినిమం, బీఈపీఎస్ బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ మినిమం స్టాండర్డ్స్. ఓకే, ఫస్ట్ మారిషస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Mauritius cabinet approves amendment to India-Mauritius double taxation avoidance agreement to comply with the base erosion and profit shifting minimum standards. So recently Mauritius government approves amendment to India-Mauritius double taxation avoidance agreement, DTAA double taxation avoidance agreement ni మన ఇండియాతో మారిషస్ వాళ్ళ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏంటో చూద్దాం. దెన్ విల్ కమ్ అక్రాస్ దట్ ఫర్దర్ కరెంట్ అఫైర్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఈ DTAA, what is abbreviation? Double Taxation Avoidance Agreement is a tax treaty signed between two or more countries. ఇక్కడ ఇండియాకి మారిషస్కి. ఓకే, రైట్.
2 or more కంట్రీస్ మధ్య జరిగే ఒక ట్రిటీ, ట్యాక్స్ ట్రిటీ. అది కూడా ఏంటి దీని ఆబ్జెక్టివ్? ఇట్స్ కీ ఆబ్జెక్టివ్ ఈజ్ దట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ దీస్ కంట్రీస్, ఓకే, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, ట్యాక్స్ పేయర్స్ ఇన్ దీస్ కంట్రీస్ ఎవరైతే ఈ డిటిఏఏ అగ్రిమెంట్ని, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేస్తారో ఆ కంట్రీస్లో ఏం చేస్తే చూడండి. ద ఆబ్జెక్టివ్ ఏంటో చూస్తే is that taxpayers in these countries can avoid being taxed twice for the same income. అంటే ఏంటో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను విత్ ఎగ్జాంపుల్. A double taxation avoidance agreement applies in cases where a taxpayer, look at here, ఈ డిటిఏ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే ఒక ట్యాక్స్ పేయర్, ఒక ఇండివిజువల్ అయినా కంపెనీ అయినా రిసైడ్స్ ఇన్ వన్ కంట్రీ అండ్ అర్న్స్ ఇన్కమ్ ఇన్ అనదర్ కంట్రీ. ఒక కంట్రీలో రిసైడ్ అయ్యి ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్ చేసి మనీ అర్న్ చేస్తూ ఉంటారు. సో ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూస్తే ఇది ఇండియా రీసెంట్లీ అమెండెడ్ ఇట్స్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ? మారిషస్, టు ప్లగ్ సర్టన్ లూప్ హోల్స్, కొన్ని లూప్ హోల్స్ని రిమూవ్ చేయడం కోసం. Now a Mauritian entity will have to pay capital gains tax here while selling shares in a company in India from April 2017. సో యాక్చువల్గా ఇండియా ఈ మారిషస్తో ఉన్న డిటిఏని అమెండమెంట్ చేసింది ఎప్పుడు? 2017లో. దీని ప్రకారం ఎలా వర్క్ అవుతుందో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. రైట్, అర్లియర్ ద కంపెనీ కుడ్ అవాయిడ్ ట్యాక్స్ యాజ్ ఇట్ వాజ్ నాట్ ఎ రెసిడెంట్ ఇన్ ఇండియా. It could get away from the taxman in Mauritius too, because due to non-taxation of capital gains for its residents. As a result, many shell entities sprang up in Mauritius to profit from investments in India and get away without paying taxes anywhere. So, ela work outundo sir, let me explain with a clarity. Let us assume what is DTAA? Double Taxation Avoidance Agreement. ఒక పర్సన్ ఎక్స్ అనుకుందాం, 2 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా, మారిషస్. ఓకే, రైట్. యాక్చువల్గా మారిషస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 0 ఉంది. ఓకే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నిల్. వాట్ ఈస్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చిన రిటర్న్స్ను ఏదైతే మనం స్టాక్ మార్కెట్లో కానీ గవర్నమెంట్ బాండ్స్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చిన రిటర్న్స్కి ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. నార్మల్గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మారిషస్లో 0 ఉంది. ఓకే, రైట్. ఈ పర్సన్ ఎక్స్ మారిషస్లో ఉన్నాడు అనుకుందాం. సో ఏం చేస్తారంటే వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఎలా ఎగ్జామ్షన్ పొందుతున్నారంటే బికాస్ దే ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, దే ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ దట్ ఈస్ అ కంట్రీ కాల్డ్ మారిషస్. అండ్ మారిషస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 0 కాబట్టి ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, అర్లియర్ ఆ పర్సన్ ఎక్స్ లేదా కంపెనీ, అర్లియర్ ద కంపెనీ కుడ్ అవాయిడ్ ట్యాక్స్ యాజ్ ఇట్ వాజ్ నాట్ ఎ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో లేదు కాబట్టి ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇక్కడ చేశారు. ఇండియాలో లేదు కాబట్టి ఇక్కడ ట్యాక్స్ కట్టరు. అండ్ ఇఫ్ ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక మారిషస్ నుంచి అయితే ఇఫ్ లుక్ అట్ ఇయర్, ఇట్ కుడ్ గెట్ అవే ఫ్రమ్ ది ట్యాక్స్మెన్ ఇన్ మారిషస్ టు బికాస్ డ్యూ టు నాన్ టాక్సేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ఇట్స్ రెసిడెంట్స్. ఓకే, సో క్యాపిటల్ గెయిన్స్ పైన ఏదైనా క్యాపిటల్ పైన వచ్చే గెయిన్స్కి మారిషస్లో ఉన్న పర్సనాలిటీస్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అంటే ఇక్కడ మారిషస్లో ఉన్న పర్సన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి అర్న్ చేస్తున్న మనీకి నార్మల్గా ట్యాక్స్ ఇండియాలో లేరు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్కి పే చేయాల్సిన పని లేదు. బట్ ఇక్కడ కూడా మారిషస్లో పే చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మారిషస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 0 కాబట్టి. సో అందుకని మెజారిటీ ఆఫ్ మారిషియస్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. దీన్ని ఓవర్కమ్ చేయడం కోసము, దీన్ని ప్రివెంట్ చేయడం కోసము 2017లో ఇండియా మారిషస్తో కుదుర్చుకున్న ఒక ఒప్పందమే, ఒక అగ్రిమెంటే డిటిఏ, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. దీని ప్రకారం మారిషస్లో కన్నా ట్యాక్స్ పడకపోతే ఇక్కడ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు, ఇండియాలో కన్నా ట్యాక్స్ పడితే అక్కడ ట్యాక్స్ ఇంపోజ్ చేయరు. అంటే
Same revenue. First of all, what is DTAA? If you look at this statement, you can come across here. A DTAA is a tax treaty signed between two or more countries. Okay, its key objective is that taxpayers in these countries can avoid being taxed twice for the same income. Okay, అంటే ఇండియాలోనూ ట్యాక్స్ వేసి మారిషస్లో కూడా ట్యాక్స్ వేస్తే 2 times ట్యాక్స్ వేసినట్టు అవుతుంది. బట్ ఇక్కడ మారిషస్లో ఉన్న ఒక రూల్ ఏంటంటే మారిషస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు. సో అక్కడ రెసిడెన్షియల్గానే ఉంటూ రెసిడెంట్ ఆఫ్ మారిషస్గానే ఉంటూ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో రెసిడెంట్ అవ్వకుండా ఫారెన్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇండియా కూడా కట్టాల్సిన పని లేకుండా, అక్కడ కట్టాల్సిన పని లేకుండా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందుతూ ఇల్లీగల్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని అర్న్ చేసేవాళ్ళు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం 2017లో ఇండియన్ గవర్నమెంట్ మారిషస్తో డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం అక్కడ ట్యాక్స్ ఇంపోజ్ చేయకపోతే, మారిషస్లో ట్యాక్స్ ఇంపోజ్ చేయకపోతే ఇండియాలో ట్యాక్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పి 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మారిషస్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అగ్రిమెంట్. అండ్ రీసెంట్గా మారిషస్ కూడా సేమ్ ఈ పర్టికులర్ DTAA అగ్రిమెంట్ని ఏవైతే ప్రీవియస్గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నిల్ ఉంది కదా, దానికి మేబీ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని ఇంపోజ్ చేయబోతున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, మనకు ప్రెజెంట్ ఇండియాకి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ మోర్ దెన్ 80+ కంట్రీస్తో ఉంది. అండ్ దీస్ ఆర్ ద కంట్రీస్ లైక్ కెనడా, జర్మనీ, మారిషస్, లైక్ దట్. ఇప్పుడు రీసెంట్గా దట్స్ వాట్ మారిషస్. DTAA బెనిఫిట్స్ కూడా చూస్తే ఒకసారి ఇక్కడ, DTAAs ఆర్ ద ఇంటెండెడ్ టు మేక్ ఎ కంట్రీ అన్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ బై ప్రొవైడింగ్ రిలీఫ్ అండ్ డ్యూయల్ టాక్సేషన్. డ్యూయల్ టాక్సేషన్ లేకుండా ఒకే ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు. అది కూడా దీనివల్ల ఎలా బెనిఫిట్ ఉంటుందంటే, లెట్ us assume ఒక పర్సన్ ఇందాక చెప్పినట్టే ఎక్స్, మారిషస్, ఇండియా అని చెప్పాను కదా. మారిషస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 5% అనుకుందాం, ఇండియాలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10% అనుకుందాం. రైట్. సో ఇప్పుడు ఆ పర్సన్ విష్, ఈ ఇన్వెస్టర్ యొక్క విష్ నార్మల్గా ఈ మారిషస్ కంట్రీ కన్నా ట్యాక్స్ కడితే ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు 10% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాలా, 5% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాలా అనేది ఈ BEPS మెకానిజం పైన డిపెండ్ అయి ఉంటుంది. BEPS, దట్స్ వాట్ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉంది కదా ఇక్కడ BEPS అని. ఇఫ్ యు లుక్ అట్ హియర్, దిస్ వన్, బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ మినిమం స్టాండర్డ్స్. బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ మినిమం స్టాండర్డ్స్. ఒకసారి దీని గురించి కూడా మాట్లాడి నేను మళ్ళీ రివిజన్ ఇస్తాను ఒకసారి. ఐ థింక్ లిటిల్ బిట్ హెక్టిక్ అండ్ కన్ఫ్యూజింగ్గానే ఉండొచ్చు. లెట్ మీ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటే ఏంటో చూస్తే, BEPS is a term used to describe tax planning strategies that exploit mismatches and gaps that exist between the tax rules of different jurisdictions. It is done to minimize the corporation tax that is payable overall by either making tax profit disappear or shift profits to, that's what look at here, shift profits to low tax jurisdictions. Shift profits to low tax jurisdictions అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ పర్సన్ అని చెప్పా, మారిషస్, ఇండియా. మారిషస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అర్లియర్ నిల్, బట్ ఇప్పుడు ఒకవేళ అక్కడ 5% చేశారనుకుందాం. అదే అమెండ్మెంట్ చేస్తున్నది అదే, ఏదో ఒక సర్టన్ నెంబర్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని ఇంపోజ్ చేయబోతున్నారు. వెరాజ్ ఇండియాలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10% ఉంది అనుకుందాం. లుక్ అట్ నౌ, షిఫ్ట్ ప్రాఫిట్స్ టు, వచ్చిన ప్రాఫిట్స్ని టు లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్. అంటే మేబీ ఈ కంపెనీ ఎక్స్ కానీ పర్సన్ ఎక్స్ కానీ దే విల్ క్లెయిమ్ వచ్చిన అర్నింగ్స్కి ట్యాక్స్ మారిషస్లో కట్టే విధంగా, బికాస్ ట్యాక్స్ ఎంత ఉంది ఇక్కడ 5% కాబట్టి. అదే ఇండియాలో పే చేయాల్సి వస్తే 10% పే చేయాలి. వన్స్ ఒక కంట్రీలో పే చేస్తే ఇంకో కంట్రీలో అదే ఇన్కమ్కి ట్యాక్స్ వేయకూడదు. ఓకే, దట్స్ వాట్ DTAA యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి, సేమ్ ఇన్కమ్కి 2 కంట్రీస్లో ట్యాక్స్ వేయకుండా ఒక కంట్రీలోనే, అది కూడా ఏ కంట్రీలో లోయెస్ట్ ట్యాక్స్ ఉంటే ఆ కంట్రీలో ప్రాఫిట్స్ని షిఫ్ట్ చేసే ఆబ్జెక్టివ్తో వర్క్ అయ్యేది ఈ BEPS అంటే. BEPS, బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్స్ షిఫ్టింగ్. అది కంపెనీ లేదా పర్సన్ యొక్క విష్, ఏ కంట్రీకి ట్యాక్స్ పే చేయాలనేది. ఆబ్వియస్గా ఏ కంట్రీలో అయితే ట్యాక్స్ లోయర్ ఉంటుందో ఆ కంట్రీలోకి ప్రాఫిట్ షిఫ్ట్ చేస్తారు, దెన్ ట్యాక్స్ అక్కడ తక్కువ పడుతుంది. సో కంట్రీస్ కాంపిటీషన్ పెరిగి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసము ఆ ఆపోజిట్ కంట్రీ కూడా ట్యాక్సెస్ని రెడ్యూస్ చేయొచ్చు అనే ఆబ్జెక్టివ్తో దిస్ పర్టికులర్ థింగ్.
ఇన్ జనరల్ బీఈపీఎస్ స్ట్రాటజీస్ ఆర్ నాట్ ఇల్లీగల్, అంటే ఇల్లీగల్ ఏం కాదు. దిస్ బీఈపీఎస్ అంటే ఇప్పుడు మారిషస్లో 5% ట్యాక్స్ ఉంది, వెరాజ్ ఇండియాలో 10% ట్యాక్స్ ఉంది అన్నప్పుడు ఆ పర్టికులర్ ఇన్వెస్టర్ మారిషస్కి ప్రాఫిట్స్ని షిఫ్ట్ చేస్తే ట్యాక్స్ మారిషస్కి 5% పే చేస్తారు. అది ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ ఏం కాదు. ఓకే, రాదర్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్, దట్స్ ఫర్ డిఫరెంట్ ట్యాక్స్ రూల్స్. ఇండియాలో ఒకలా ఉన్నాయి, మారిషస్లో ఒకలా ఉన్నాయి, ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్. బీఈపీఎస్ is of major significance for developing countries due to their heavy reliance on corporate income tax, particularly from multinational enterprises. The BEPS initiative is an OECD initiative approved by the G20 also recently, and to identify ways of providing more standardized tax rules global wide. That's what competition increase chesi countries ట్యాక్స్ సిస్టమ్ని మోర్ కాంపిటేటివ్గా మార్చే ఆబ్జెక్టివ్తో. ఒకసారి ఈ క్వశ్చన్లో ఏముందో నేను క్లారిటీ ఇచ్చి, అండ్ వన్ మోర్ థింగ్, ఈ డబుల్ ట్యాక్సేషన్ కేటగిరీస్ కవర్డ్ అండర్ ది డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ కింద అంటే ఇవన్నీ కూడా ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ కవర్డ్ అండర్ ది డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్: సర్వీసెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్, సాలరీ, ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్. జస్ట్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసా, సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ లైక్ దట్. సో ఒకసారి లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. రీసెంట్గా మారిషస్ కంట్రీ ఇండియాతో కుదుర్చుకున్న డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని అమెండమెంట్ చేసింది. బీఈపీఎస్ నామ్స్ ప్రకారం. వాట్ ఈస్ బీఈపీఎస్ అంటే 2 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 2 డిఫరెంట్ కంట్రీస్లో ఇందాక చెప్పినట్టు ఇండియాలో ఒకలా ట్యాక్స్ ఉంది, మారిషస్లో ఒకలా ట్యాక్స్ ఉంది. మారిషస్లో యాక్చువల్గా ప్రీవియస్గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నిల్ ఉంది, వెరాజ్ ఇండియాలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10% ఉంది. అందుకని ఒక ఇన్వెస్టరు పర్సన్ ఏబీసీ ఏం చేస్తారంటే మారిషస్లో రెసిడెంట్గా ఉంటూ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఈ వచ్చిన ప్రాఫిట్స్ని మారిషస్కి షిఫ్ట్ చేస్తారు. మారిషస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 0 కాబట్టి ట్యాక్స్ కట్టకుండా ఎగ్జంప్షన్ పొందుతున్నారు. ఇప్పుడు ఈ లూప్ హోల్ని ఓవర్కమ్ చేసే ఆబ్జెక్టివ్తోనే డబుల్ taxation avoidance అగ్రిమెంట్కి కొంచెం అమెండమెంట్స్, మేబీ దే ఆర్ గోయింగ్ టు ప్రపోజ్ సమ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ హియర్. ఓకే, దట్ థింగ్. అండ్ వాట్ ఈస్ బీఈపీఎస్ అంటే 2 కంట్రీస్ మధ్య 2 జ్యూరిస్డిక్షన్స్లో డిఫరెంట్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి. ఏ కంట్రీలో లోయెస్ట్ ట్యాక్స్ ఉంటే ఆ పర్టికులర్ కంట్రీకి ప్రాఫిట్ని షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు, అక్కడే రెసిడెంట్గా ఉంటూ. అదేం ఇల్లీగల్ కాదు. ట్యాక్స్ సిస్టమ్ని మోర్ స్టాండర్డ్గా కాంపిటేటివ్గా మార్చే ఆబ్జెక్టివ్తో దిస్ పర్టికులర్ థింగ్ బీఈపీఎస్, దట్ ఈస్ బేస్ ఎరోజన్, profit shifting. If you look at exact abbreviation, profit shifting, minimum standards. Right. Inka questions unnai, but I think this is a little bit lengthy discussion, and remaining things will continue in next class. Thank you.